ఏం అబద్ధాలు చెప్పావు సజ్జలా? మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయం నీకు తెలియదా? నువ్వప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో లేవా? నువ్వు రమ్మంటేనే వెళ్ళామని లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు పోలీసులకు చెప్పారుగా. దేవినేని అవినాష్ను కూడా నువ్వే రమ్మన్నావంటగా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నావని పోలీసులు ఆధారాలు కూడా సేకరించారుగా. మరి ఆ అబద్ధాలేంటి? అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారని నువ్వు చెప్తున్నావా? చంద్రబాబుని తెల్లవారుజామున అరెస్ట్ చేయలేదా? అయ్యన్న పాత్రుని అర్ధరాత్రి అరెస్ట్ చేయలేదా? రంగనాయకమ్మని అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టలేదా? అచ్చెన్నాయుడిని అరెస్ట్ కూడా అర్ధరాత్రేగా. మీరు చేసిన అరెస్టులన్నీ అర్ధరాత్రే సజ్జలా. మరి ఇప్పుడు ఈ ఏడుపులేంటి? ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న కేసులన్నీ అక్రమ కేసులా? ఏది అక్రమ కేసు? వేల కోట్లు దోచుకున్న మద్యం కేసు అక్రమమా? వేల కోట్లు నొక్కేసిన ఇసుక కేసు అక్రమమా? పెదిరెడ్డి బొమ్మన మీద పెట్టిన భూ కబ్జా కేసులు అక్రమమా? వంశీ మీద పెట్టిన దాడి కిడ్నాప్ కేసులు అక్రమమా? పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పెట్టిన జత్వాని ఏపీఎస్సీ కేసులు అక్రమమా? బోరగడ్డ మీద పెట్టిన బ్లాక్ మెయిలింగ్ బూతుల కేసు అక్రమమా? విడుదల రజనీ బ్లాక్ మెయిలింగ్ కేసు కూడా అక్రమమేనా? ఇలా వాగడానికి సిగ్గుండాలి సజ్జల. నీ పార్టీ ఏదో నీతిమంతుల పార్టీ అన్నట్టు ఆ బిల్డప్ ఏంటి? జగన్ రెడ్డి ఏమో వైసీపీ పార్టీ గంజాయి వనంలో తులసి మొక్క అంటాడు. ప్రజలేమో తులసి మొక్క కాదు కలుపు మొక్క అని పీకి పారేశారు. అయినా మీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎలా సజ్జల?